మీ అందరికీ నా వందనములండి. ప్రైజ్ లార్డ్. నేను మీకు చూపించే స్థలం నేమల్లె దయాక్షేత్రం గుంటూరు. మన నూతనంగా మొన్న ఓపెన్ చేసిన మందిరం అండి. దేవుడు మనకు విశాలమైన మందిరాన్ని ఇచ్చిన్నారు. మీరందరికీ తెలిసి ఈ స్థలం అనేది, ఈ ప్రాంతం అనేది, ఈ చర్చ్ అనేది కూడా ఒకేసారి 12,000 మంది కూర్చునే విధంగా ఈ చర్చ్ అనేది కట్టడం అయితే జరిగినది. అనేక మంది మధ్యాహ్న కాల సమయంలో కూడా చాలామంది అక్కడ ఉంటున్నారండి. దేవుడు వాళ్ళ కుటుంబ సమేతాలుగా సంఘానికి, ఈ దయాక్షేత్రానికి నడిపించున్నారు. దేవునికే మహిమ కలుగునుగా కామెంట్. ఈ సంవత్సరం సొంత స్థలంలో ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ గుడారాల పండుగలు దేవుడు మహిమకరంగా జరిగిస్తున్నందుకు దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎక్కడ ఇబ్బంది, లోటు అనేది ఏమీ లేదండి. మన తండ్రి సమృద్ధి ఇచ్చే తండ్రి కాబట్టి. ఇది బాప్తీసులు ఇచ్చే స్థలం అండి. చర్చి పక్కనే ఈ ప్రదేశం అనేది ఉంది. అనేక మంది, వేల మంది బాప్తీసులు అయితే తీసుకుంటున్నారు. ఉదయం ఆరాధన అయిన సమయం వెంటనే, రాత్రికాల సమయం ప్రార్థన అయిన వెంటనే కూడా అనేక వేల మంది ఇక్కడ బాప్తీసాలు తీసుకోవడం జరుగుతుంది. మన పాస్టర్స్ అనేక మంది బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు తమ సొంత రక్షకునిగా ఒప్పుకొని ఈ ప్రాంతాన్ని బాప్తీసం తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ కూడా గ్రోత్ పెరగాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయాలండి. ప్లీజ్ ట్రై చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఈ బాప్తీసాలు ఇచ్చే స్థలం పక్కనే కూడా మన గుడారాలు అనమాట. ఉదయం ఆరాధన జరిగే ప్రదేశం అనమాట. కానీ చూపు మేర ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. చర్చి పక్కనే హోసన్న దయాక్షేత్రం శిలాఫలకం. అనేక మంది వచ్చి అక్కడ శిలాఫలకాన్ని చూస్తూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ప్లీజ్ మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే మీరు కూడా ఈరోజు రాత్రికాల సమయం ఆరాధన ఉందండి. రేపు ఉదయంతో ముగిస్తున్నాయి. ఆరాధన అయిపోయిన వెంటనే కూడా గుడారాల పండుగలనే ముగింపు జరిగిపోతుంది. ప్లీజ్ త్వరపడండి. ఉదయకాల సమయం జరిగే ఆరాధనలు అనమాట. నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? అనేక మంది పట్టజాలంతా విస్తారంగా దేవుడు వాళ్ళందరినీ కూడా కుటుంబ సమేతాలుగా నడిపించున్నారండి. ఎవ్వరు కూడా ఏ విషయంలో ఇబ్బంది పడటం కానీ ఏమీ లేదు. సమృద్ధి ఇచ్చే తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ లోటు, ఇబ్బంది ఏమీ లేదండి. మన పాస్టర్స్ మన సేవకులు అనేక మంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేనికి ఇబ్బంది, లోటు అనేది అసలు ఏమీ లేదు. అయ్యో ఎలా జరగాలి, ఎలా ఉండాలి మేమన్న ఆలోచన కూడా ఏం అవసరం లేదండి. ప్రతీది కూడా చాలా చాలా కేర్ఫుల్గా, ప్రతి అణువు కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుని గుడారాల పండుగలను జరుగుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం మన సొంత స్థలంలో జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతీది ఏర్పాటు అయితే చేసేస్తున్నారండి. చాలా చాలా బాగా జరుగుతున్నాయి కూడా. ఎవరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. పిల్లలు అల్లరి చేయటాలు అసలు ఏమీ లేదు. చాలా బాగా జరుగుతున్నాయి గుడారాల పండుగలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మహిమకరంగా జరిగించున్నారు. మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు ఒక ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఉదయం సమయంలో ఆరాధన ఇంత బాగా జరుగుతుంటే చాలామంది కూడా ఏంటంటే రాత్రికాల సమయంలో మనకు ఆరాధన జరుగుతుంది కదా, అంత ఎండలు కూడా ఎవ్వరు కదలకుండా వాడు గుడారాలు అక్కడే వేసుకుని చాలామంది స్థిరపడ్డారండి. ఎందుకంటే సాయంత్రం జరిగే ఆరాధనలో వాళ్ళ ప్లేసులు ఎక్కడ పోతాయో అన్న భయంతో చాలామంది అక్కడే చిన్న చిన్న గుడారాలు వాళ్ళు వేసేసుకుని అది వాళ్ళ పరదాలు వేసేసుకుని వాళ్ళ ప్లేసెస్ అనమాట అవన్నీ. రాత్రికాల సమయంలో జరిగే ఆరాధన కోసం వాళ్ళు ఇప్పటి నుంచే సిద్ధపడిపోయి ఉన్నారు. చూసారు, మీకు చూపిస్తున్నాను. అంత ఎండ అని ఏమీ లేదన్నమాట. వాళ్ళు అలాగే కూర్చుని వాళ్ళ గుడారాలు వేసేసుకుని వాళ్ళు కదలకుండా వాళ్ళ ప్లేసెస్ రాత్రికాల సమయంలో వాళ్ళు ఏంటంటే ముందు ప్లేస్లో ఉండేవాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్